ఎండకంతా కర్ర అయిపోయినాం అనుకో. కర్ర కొట్టాడు వాడు ఇంకా కర్ర అయ్యాడట. కర్ర కొట్టాడు వాడు ఇంకా కర్ర అయ్యాడట. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. 36,000 అవుతుందంట చేయాలంటే. 36,000 అవుతుందంట చేయాలంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇక్కడ కలిపినారు, ఇటు కలపలేరా చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నా ఫోన్ ఖరాబ్ అయింది. ఇగో విషయాన్ని ఫోన్ తీసుకొని పోతున్నా వీడియో తీయడానికి. ఫోన్ ఏం ప్రాబ్లమో అంత మీకు చెప్తా సార్. చూడండి, మీరు వీడియో మొత్తం చూడండి. అసలు అమౌంట్ ఎంత అవుతుందో కూడా తెలియదు. ఇక ఆన్ అవ్వట్లేదు ఫోను. క్లిక్ చేస్తున్నా, ఆన్ అవ్వట్లేదు. అమౌంట్ ఎంత అవుతుందో, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ స్టోర్కి వెళ్తున్నాం అన్నీ మీకు చెప్తా చూడండి. హాయ్ చెప్పరా. హాయ్ వెళ్ళారు మంచిగా వేస్ట్ అనిపిస్తుంది ముందే నా ఫోన్. అరే నీ ఫోన్ బయటకు తీరు ఒకసారి. ఓ ఈయన ఫోన్ కూడా ఖరాబ్ అయింది, కెమెరా రావట్లేదు. అయ్యో తీసుకొని 2 నెలలు అవుతుంది నా అమ్మాయి. వస్తుందా? రావట్లేదు. అట్లా అవుతుంది. వీడియో కూడా ఆన్ చేసినా రావట్లేదు. సినిమాటిక్ ఈ టేక్ పెట్టినా కానీ ఇది పరిస్థితి. ఫ్లాష్ కూడా ఆన్ అవుతలేదు తెలుసా. ఒక్కోసారి ఇట్లా వచ్చి పోతుంది. ఇప్పుడు ఆన్ అయింది చూడు, మళ్ళీ సగమే వస్తుంది. పైకి వచ్చిందా? వచ్చింది. స్టక్ అయిపోతుంది చూడు ఇప్పుడు. అగో స్టక్ అయిపోయింది చూడండి. నేను కనబడుతున్నా ఫోన్ ఎటు తిప్పినా కానీ. ఇగో చూసినావా అట్లా ఉంటుంది. ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తుంది చూడు. ఇగో ఫ్లాష్ అయితే మొత్తానికి కలిసేది. ఫ్లాష్ అయితే ఆన్ అయితే లేదు, రాలేదు చూడండి. కథ ఇప్పుడు పోతున్నాం బైక్ మీద. ఇది నా బుజ్జి తీసుకొని పోతున్నాం ఇద్దరం కలిసి. అలాగాడు సేమ్సంగ్ బుర్రవాడు మొత్తం ఖరాబ్ అయినాయి అంటున్నా. బుర్రవాడు మొత్తం ఖరాబ్ అయినాయి అంటున్నా. చెప్పరా. చలో గాయస్, ఇప్పుడు అయితే పోతున్నాం. పోయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం ఒకసారి. వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ ఉండాలి మామ, అందుకే బండిలో పెట్రోల్ కొట్టి వెళ్ళిపోతున్నాం. ఈ పెట్రోల్ సరిపోతుందో లేదో, మిడిల్ క్లాస్ బతుకు ఇట్లా అయిపోయింది. ఏం చేస్తాను చెప్పు. పెట్రోల్ అయితే ఘోరం తాగుతుంది మామ నా బండి అయితే, నా బుజ్జి. అసలు ఐఫోన్లో అప్డేట్ ఇస్తారు భయ్య. అప్డేట్ ఇచ్చినప్పుడల్లా మనం అప్డేట్ చేసినాం అనుకో ఫోన్ ఎంజీ అవుతుంది. ఏమైతే అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏం ఖరాబ్ అయ్యేది కూడా తెలియదు. అప్డేటింగ్ ఎందుకు ఇస్తాడో తెలియదు. అప్డేటింగ్ వల్ల ఇస్తే వేరే ఫీచర్స్ వస్తాయని మనం అప్డేట్ చేసినాం అనుకో ఇట్లా అయితే పంచాయతీ. అందుకే ఒకసారి అప్డేటింగ్లో ఏమేమి ప్రాబ్లం వస్తుందో ముందే తెలుసుకొని అప్డేట్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్ గారి ఫోన్ అట్లనే అయింది. నా ఫోన్ ఏమో మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా ఫోన్కి అమౌంట్ ఎంత అవుతుంది, వాన్ ఫోన్ ఎట్లా అవుతుంది అనేది మొత్తం మీకు చూపిస్తా చూడండి. నా ఫోన్ అయితే అప్డేట్ ప్రాబ్లం అయితే కాదు, నాది వేరే ప్రాబ్లం అది. ఇక్కడ నుంచి అసలైన ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది భయ్య. ఘోరంగా ఉంటుంది చూడండి ట్రాఫిక్ అయితే. ప్రజెంట్ అయితే మనం సుచిత్ర దగ్గరికి అయితే వచ్చినాము. నాని బ్రో ఇంకెంతసేపు బ్రో? ఇంకా 30-40 minutes వెళ్ళిపోదామా? సో మీరైతే మిస్ కాకుండా చూడండి వీడియో అయితే. ఇప్పుడు చాలా మందికి ఐఫోన్ కూడా కెమెరా ప్రాబ్లం, ఛార్జింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది సుచిత్ర సిగ్నల్. ఇది సిగ్నల్ దగ్గర ఆయనము వెయిట్ చేయాలి కదా. సిగ్నల్ రూల్స్ పాటిస్తున్నా భయ్య, మీరు కూడా పాటించాలని చెప్తున్నా అంతే. సో బోయిన్పల్లి అయితే వచ్చేసినాం. చూద్దాం ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళిపోతాం మనం అయితే. స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. చెమట అంతా ఎండకి మెరుస్తుంది భయ్య, చూడు ఎట్లా మెరుస్తుందో. ఎండకంతా కర్ర అయిపోయినాం అనుకో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. రోడ్డు స్మూత్గా ఉంటే ఇట్లా స్పీడ్ పోవాలనిపిస్తుంది భయ్య. ఇట్లా రోడ్ స్మూత్గా ఉంటే ఇంత అంటే అంత కొట్టాలనిపిస్తుంది బైక్ అయితే. కళ్ళ దగ్గర పెట్టరా, కళ్ళ దగ్గర పెట్టు. నేను రోడ్డు చూస్తలేను, ఈ కెమెరాలో చూసి నడుతున్నా. కెమెరా నా కళ్ళ దగ్గర పెట్టిన వీడు. నాకు గుద్దుకుంటే తెలియదు నాకు. ఆల్రెడీ ఈ రోడ్డు గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అదే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన.
ఈ బ్రిడ్జ్ ఎక్కి స్ట్రేట్ వెళ్తే కుక్కడపల్లి, మియాపూరు, మూసపేట అవన్నీ వస్తాయి. మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బల్కంపేట అవన్నీ వస్తాయి. స్ట్రేట్ వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తే మనకు పంజగుట్ట బ్రిడ్జ్ ఎక్కి స్ట్రేట్ వెళ్ళి కానీ మనకు మూసపేట నుంచి పంజగుట్ట వస్తుంది. కానీ ఇక్కడ నుంచి షార్ట్ కట్ అండ్ మనం పంజగుట్ట దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గరనే ఉంటుంది స్టోరు. సో గైస్, ఇది మన రిలయన్స్ స్మార్ట్ పాయింట్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే కనబడుతుంది కదా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. అక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్తే రైట్ సైడ్లో మనకు ఆపిల్ స్టోర్ ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బాగా ఫేమస్ మామ. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత ఫేమసో. ప్రతిరోజు జాతరనే భయ, ఈడైతే ప్రతిరోజు జాతరనే, మస్తు ఉంటుంది తెలుసు ఇక్కడైతే. ఫైనలీ ఆపిల్ స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బండి పార్క్ చేద్దామని ఇక్కడ ఆపిన. చూడండి రైట్ సైడ్లో చూపిస్తా. ఇది అదే పైనకి వెళ్ళాలి, 5th ఫ్లోర్ ఉంది. ఇక్కడ సెక్యూరిటోడు బైక్ పెట్టినిస్తలేడు. మీది ఎక్కడైతే ఉందో ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడే పార్క్ చేసుకోని చెప్పిండు. మళ్ళీ అక్కడ నుంచి తీసేసి ముంగటగా ఆ గల్లీలో పార్క్ చేస్తున్న బండి. లోపల మస్తు బండ్లు ఉన్నాడు, ప్లేస్ లేదని చెప్పేసి అక్కడ తీసుకొస్తే అక్కడ నుంచి తీపిచ్చేసిండు. సెక్యూరిటీ నడితే అక్కడ పెట్టుకోని చెప్పిండు. సో లోపలికి వెళ్ళేసి ఎక్కడో మూలకు పెట్టేస్తున్న బండి అక్కడ పెట్టుకోమంటుండు. ఇగో బైక్ పెడదామంటే ప్లేస్ లేదు, అందులో బండే పడతలేదు. పెడదామంటే బలవంతంగా ఇరికిచ్చి పెట్టేసిన. లోపలికి పోతా ఎట్టెట్లుంటుంది, ప్రాసెస్ ఏంటి, అమౌంట్ ఎంత అవుతుంది, మొబైల్ అవుతుందా లేదా, రేటు చూద్దాం, ఎన్ని రోజులు టైం పడుతుందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చూపిస్తా. చూడండి ఫస్ట్ అయితే లోపలికి వెళ్తున్నా, రండి మీరు కూడా మీకు అంతా చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో ఇక్కడే ముందు నుంచి వెళ్ళాలి. ఎంట్రీ చూపిస్తా. ఎంట్రీ ఫర్ ఆఫీస్ అంట. ఇక్కడ సిగ్నేచర్ వేసి వెళ్ళిపోవాలి లోపలికి పైకి, 5th ఫ్లోర్. లిఫ్ట్ అయితే మస్తు స్పీడ్ ఉంది భయ, తొందర తీసుకొస్తుంది. విత్ ఇన్ సెకండ్ 2 seconds ఒక ఫ్లోర్కి వెళ్ళిపోతుంది ఈజీగా. అదే ఆపిల్ స్టోరు. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ప్రాసెస్ మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు టెన్షన్ ఉంది లోపలికి వెళ్తే ఏమవుతుందో అని. చూసారు కదా స్టోరు. ఇక్కడ కెమెరా సింబల్ చూసారు కదా, వీడియో తీనిస్తలేరు. సో అందుకే మీకు మొత్తం చూపిస్తలే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా మీకు. బ్రో నా ఫోన్ మొత్తం 36,000 అవుతుందంట చేయాలంటే. అరే వీని పరిస్థితి ఏమైందంటే, ఈ ఫోను ఒక 7 days అట్లా ఇవ్వాలంట, అయిపోతుంది వీంది ఫ్రీగానే. ఇన్సూరెన్స్ ఉంది మనోనికి, అది ఇన్సూరెన్స్ అయిపోయింది. 36,000 అంట, ఏం చేయాలని అర్థమైతే లేదు. ఈ అమ్మ ఐఫోన్ అమ్ముకోవాలి, ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. ఈ అమ్మ ఐఫోన్ అమ్ముకోవాలి, ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. ఇప్పటికే మూడు బాగాలేదంటే ఇది ఒకటి. అసలు ఏంది నా దగ్గర ఫోన్ సాగాయి భయ్య. ఎప్పుడు ఫోన్ లాగో ఊకే ఖరాబ్ అవుతాయి, కింద పడ్డము ఇదొక్కటి అవుతుంది. అట్లా ఖరాబ్ అయితేనే ఉంటాయి నా దగ్గర ఫోన్లు అయితే. ఇప్పుడు ఇది ఒకటి. మిడిల్ క్లాస్గా బ్రో, బాధలు అలవాటైపోయినాయి. బాధలు ఎంత బాగా అలవాటైనాయి అంటే, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకునేంత శక్తి అంత ఉంది నాకు ఇప్పుడు. అంత బాగా అలవాటైంది నాకు. బాలనగర్ ఫ్లైఓవర్ నుంచి యూటర్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. బోయినపల్లి నుంచి లెఫ్ట్ కొడితే స్ట్రేట్ ఒకటే రోడ్డు, మెడ్చల్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఐఫోన్ అలవాటైంది అనుకో, ఇంకో ఫోన్ యూజ్ చేయాలనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ మొబైల్ పట్టుకోవాలంటే కొన్ని రోజులు నాతో కాదు, కానీ ట్రై చేస్తా, పట్టుకుంటా తప్పదు కాబట్టి. ఇంతకుముందు వస్తుండగా ర్యాపిడోని చూసిన, మంచిగా అమ్మాయిని ఎక్కించుకొని పోతుండు. వాని పని బాగుంది భయ, ఒక దిక్కు పైసలు వస్తున్నాయి, ఒక దిక్కు అమ్మాయిని ఎక్కించుకొని పోతుండు. అది లైఫ్ అంటే. మేము చూడు బైక్ మీద ముంగట ఒక అబ్బాయి, వెనుకొక అబ్బాయి, ఫ్రెండ్సే మేము. మా బతికింతే. నాకు ఇన్ని రోజులు 2 డౌట్లు ఉండే, అమ్మాయి అబ్బాయి బైక్ పైన వెళ్తుంటే లవర్సా లేదా అన్న చెల్లెల్లా అని. ఇప్పుడు 3వ డౌట్ క్రియేట్ అయింది నాకు ఈ మధ్య. వేరే వన్ లవరు వేరే వన్ బైక్ పైన వెళ్తుందేమో అని, ఇట్లా ఈ డౌట్ కూడా క్రియేట్ అయింది. అట్లా కూడా ఉంటుందా? ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? కానీ బైక్ మీద రైడ్ చేస్తే ఆ థ్రిల్ ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉంటుంది, మస్తు ఉంటుంది తెలుసా. నేను బైక్ పైన ఎప్పుడు రైడ్ చేసుకుంటాం, మస్తాలు పోతాను నైట్ అవుట్లో. ఒంటరి కూడా వేరే రోజులు మస్తున్నాయి, సింగిల్ రైడ్ కిరాక్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైడ్ చేసుకుంటూ పోండి, ఆ ఫీల్ వేరే ఉంటుంది మీకైతే. ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఫోన్ ఎట్లా చూపిస్తా ఏంది అదంతా మీకు చూపిస్తాం మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో. చూడండి, ఓకేనా? బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.